హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు స్పైడర్ ప్లాంట్ని రీపాటింగ్ చేసుకుందామండి. నేను ఈ బకెట్లో దాదాపు చాలా ఇయర్స్ అయిందండి పెట్టి. అంతకుముందు కూడా ఆ బకెట్లో వేరే చెట్టు ఉండే, అంటే ఆ బకెట్ని వాడబట్టి నేను 15 ఇయర్స్ పైన అవుతుంది. అది అందుకే పాపం శిథిలావస్థకు వచ్చింది. అది మారాలి అనుకుంటే టైం దొరకక మొత్తానికైతే ఒక రోజు దొరికి పెట్టుకున్నాను. అది స్పైడర్ ప్లాంట్లో చిన్న సైజు అండి, పెద్దది కూడా ఉంది. నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ చూపిస్తాను. దీన్ని మనము ఆ ఒక్క చెట్టు నాకు దాదాపు మనం చేయదలిస్తే 4 కుండీలలో చేసుకోవచ్చండి. అంటే స్పైడర్ ప్లాంట్లలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది మనము ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. బిగినర్స్ చెట్లు పెట్టుకోవాలి, కొత్తగా స్టార్ట్ చేయాలన్న వాళ్ళకు మనీ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్ ఇలాంటివి ఈజీగా గ్రో అవుతాయండి. అంటే వాళ్ళు ఎక్కువ శ్రమ పెట్టకుండా చాలా ఈజీగా వాళ్ళకు గ్రో అవుతుండే. దాంతో ఏంటంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, అరే మనం పెట్టిన చెట్టు చక్కగా పెరుగుతుంది కదా అని ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ స్పైడర్ ప్లాంట్ మనకు ఇంట్లో కూడా చిన్న చిన్న కుండీలలో పెట్టేసుకొని అక్కడోటి పెట్టుకుంటే డెకరేషన్ పర్పస్లో బాగుంటుంది. ఏదైనా పండుగలు అట్లయితే మనం ఇంట్లో అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి. దానితో పాటు చూడటానికి ఎంత బాగుంటుందో దానివల్ల ప్రయోజనాలు కూడా మనకు అన్ని ఉన్నాయటండి. నేను ఎక్కడో చదివాను, చక్కటి ఆక్సిజన్ ఇస్తుందట. మనకి ఇంట్లో ఎవరికన్నానండి కొంచెం డస్ట్ ఎలర్జీలు ఉంటాయి కదండి, చిన్న చిన్నవి. అలాంటివి కూడా ఎలర్జీలు మన దగ్గరికి రాకుండా అది తీసేసుకుంటుందటండి. స్పైడర్ ప్లాంట్కు ఆ గుణం ఉందటండి. అంటే నాకు దాని మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది ఆ స్పైడర్ ప్లాంట్ మీద. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా చక్కగా వాళ్ళకు కూడా ఏదన్నా జలుబు ఇలాంటివి ఉన్నా కూడా చాలా త్వరగా తగ్గించే గుణం, అంటే ఎలర్జీలని అది తీసేసుకుంటుంది అనుకుంటుంది నేను అనుకోవడము. తీసేసుకొని మనకు చక్కని ఆక్సిజన్ ఇచ్చి మనకు ఉన్న ఆ ఇంట్లో పెట్టుకున్న వాకిట్లో పెట్టుకున్న దాని చుట్టూ పరిసరాలంతా మనకు పొల్యూషన్ లేకుండా చేస్తుంది అని నేను చదివానండి. అంటే అంత చక్కటి గుణాలున్న చెట్టు, ఈజీగా పెరిగే చెట్టు మనం ఎందుకు పెంచుకోకూడదండి? చక్కగా ఒక 10 మొక్కలు పెంచుకోవచ్చండి. ఫస్ట్ ఒకటి తెచ్చి కుండీలో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 3 నెలలు దాన్ని వదిలేసినాం అనుకోండి, మనం ఒక 5-6 చెట్లుగా తయారు చేసుకోవచ్చు ఒకటే చెట్టుని. అలా చేసేసుకొని ఇంట్లో అక్కడక్కడ ఒక 2-3, వాకిట్లో ఒక 2-3 అలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు చక్కటి ఆక్సిజన్ ఇస్తుంది. ఒకటి పొల్యూషన్ మన దరికి రాకుండా చేస్తుంది. ఇంత మంచి గుణాలున్న చెట్టుని మనం ఎందుకు వదులుకుంటాం చెప్పండి? మనకు దేవుడు సృష్టించిందండి ఇలాంటి మొక్కలు. మనం పెద్ద పెద్ద వృక్షాలు పెంచేంత స్థలాలు ఇప్పట్లో ఎవ్వరికి లేవండి. కాబట్టి ఉన్న చిన్న స్థలంలో కూడా మనము చక్కటి లాభాలున్న చెట్లు పెంచుకోవచ్చండి ఈజీగా. ఒక 4-10 కుండీలు, 4 నుంచి ఒక 10 కుండీల వరకు పెట్టుకొని దాంట్లో మనకు చక్కని ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఏమున్నాయో మనం ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు తెలుస్తుందండి. వాటిని ఈజీగా పెంచుకోవచ్చండి. వాటి ద్వారా మనకు ప్రశాంతత, ఎక్సర్సైజు ప్లస్ ఆ చెట్లలో మనం రోజు కొంచెం టైం కేటాయిస్తాం కదండి. దానివల్ల మనకు పొద్దున పూట అనుకోండి చక్కగా డి విటమిన్ వస్తుందండి. ఎండ కూడా సూర్యకిరణాలు పొద్దుటివి పడతాయి కదా, మనకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి చూడండి. ఒక 4 మొక్కలు పెంచుకోవడంతో అటు మార్నింగ్ అవర్స్ మనం చెట్లలో కాస్త పనిచేస్తే విటమిన్ లోపాలు ఉండవు, మనకు ఎక్సర్సైజ్ అవుతుంది, కంటికి ప్రశాంతత వస్తుంది, గ్రీనరీని చూస్తాం కాబట్టి. డే మొత్తము ఆ చెట్లతోటి మనం పొద్దున్నే గడిపినాం అనుకున్న డే మొత్తం చాలా ప్లెజెంట్గా మనకు చక్కగా గడిచిపోతుందండి. మన డే మొత్తం మీద ఎంత పని చేసుకున్నా కూడా ఈ పొద్దున్న ఇచ్చిన ఫ్రెష్నెస్ మనకు ఓపిక, స్ట్రెంగ్త్ ఇస్తుందండి. అంటే నా ఉద్దేశం అలా నాకు అనిపిస్తుంది. చక్కగా దానివల్ల ఇన్ని ఉపయోగాలు, ఒక ఈ స్పైడర్ ప్లాంట్ అని కదండి, దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఏ చెట్టు అయినా సరే అండి, 4 చెట్లు పెంచుకోవడం వల్ల దాని వెనుక ఇన్ని మనకు మంచి లాభాలు ఉన్నప్పుడు మనం ఎందుకు పెంచుకోకూడదండి? చిన్న వాకిలి 2 బండ్లు పెట్టుకునే పార్కింగ్ ప్లేస్ ఉన్నా సరిపోతుందండి. ఒక 4-5 మొక్కలు ఈజీగా పెట్టుకోవచ్చండి. అంటే నేను ఇబ్బందిగా ఉండి ఆరోగ్యాలు మంచిగా లేని వాళ్ళ గురించి చెప్పట్లేదండి, కొంచెము చేసుకోగలిగిన వాళ్ళకి గురించి చెప్తున్నానండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. స్పైడర్ ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఇంకా మీకేమన్నా తెలిస్తే మాత్రం నాకు చిన్న కామెంట్ ద్వారా తెలపండి. నేను చెప్పినవి కరెక్టేనా కాదా కూడా చిన్న కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదండి. చెట్లని పెంచుకోవడం వల్ల ఉన్న లాభాల గురించే చెప్తున్నానండి. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.